టుడే కార్టూన్స్ ఏప్రిల్ 25 అబ్రహాము దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులను రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అబ్రహాము తన శరీరం వంక చూసుకుంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయేది అది మృత్యుతుల్యమని. అయినా అతడు నిరుత్సాహపడలేదు, ఎందుకంటే అతడు తన వంక చూసుకోవడం లేదు, సర్వశక్తుడైన దేవుని వైపు చూస్తున్నాడు. వాగ్దానాన్ని పట్టుకుని తుట్టుపడలేదు, జలపాతంలా మీదకి ఉరుకుతున్న ఆశీర్వాదాల కింద నిటారుగా స్థిరంగా నిలబడ్డాడు. నీరసమైపోలేదు, కానీ ఉన్న కొద్ది విశ్వాసంలో బలం పొందాడు, ఉన్న కొద్ది దృఢకాయుడైనాడు. ఇబ్బందులు స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి, అయినా సర్వసామర్థ్యాన్ని బట్టి దేవుని మహిమపరిచాడు. వాగ్దానం చేసినవాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాదు, అత్యంత సమర్థుడు. ఎంత సమర్థుడంటే ఆ సమర్థత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అనేది ఎంతో అల్పమైన విషయమని తన మనస వాచ కర్మాల నమ్మాడు. దేవుని శక్తి సామర్థ్యాలు అపారం, లోటు అంతా మనలోనే ఉంది. మన వేడుకోళ్లు, మన ఆలోచనలు, ప్రార్థనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఆశించేది చాలా అల్పమైన వాటిని. ఆయన మనల్ని శ్రేష్టమైన సంగతులను గురించి ఆలోచించమని అంటున్నాడు. గొప్ప గొప్ప విషయాలు అందుకోవడానికి అర్హులుగా చేయాలని చూస్తున్నాడు. ఆయన్ని అపహాస్యం పాలు చేయవచ్చా? మనం పరమదాత అయిన దేవుని దగ్గర మనం ఇంతవరకే అడగాలని గాని, ఇంతవరకే దొరుకుతుందని గాని హద్దులు అంటూ లేవు. అయితే ఇక్కడున్న షరతు ఒకటి, మనకి ఆశీర్వాదాలు మనలోని పరిశుద్ధాత్మ శక్తికి అనుగుణంగా దొరుకుతాయి. దేవుల ఖజానాపైకి దేవుని దివ్య వాగ్దానాల నిచ్చెల మీదుగా ఎక్కిపోండి. తాళం చెవిని ఉపయోగించినట్టుగా వాగ్దానాన్ని ఉపయోగించి దేవుని కృప, అభిమానం అనే సంపదని చేజిక్కించుకోండి. ఆయన సంపూర్ణ సమర్థుడని, సమస్తం చేయగలవాడని నమ్మి ముందడుగు వేయి. విజయాన్ని చూస్తావు. ఆమేన్.